హాయ్ అండి. బియ్యంలోకి 3 పప్పులను వేసి మరపట్టించుకున్నట్లయితే చాలా ఈజీగా మురుకులు తయారు చేసుకోవచ్చు. కేజీ బియ్యంలోకి మినపప్పు, అలాగే శనగపప్పు, పుట్నాల పప్పును వేసుకొని మరపట్టించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కానీ లేదా వామును కానీ వేసుకొని చిటికెడంతా పసుపు వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌ని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా లూజ్‌గా కలుపుకోవాలి. నేను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత జంతికల గొట్టంలో హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని పెట్టేసి ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒత్తుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను చూసేయండి. పిండిని ఈ విధంగా మరపట్టించుకొని తయారు చేసుకున్నట్లయితే మురుకులు చాలా గుల్లగా, క్రిస్పీగా, టేస్టీగా చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.